ఈ పొక్క ఉడుతుంటే రెండు పెద్ద గూండ్రి కప్పలు వచ్చినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఎస్టర్డే మీరు చూసినట్టయితే కొంచెం తొందర లేచి వాకింగ్ అయితే వెళ్ళినాం కదా. సో ఈరోజు కూడా వెళ్దాం, డైలీ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈరోజు లేచే వరకు అలా టైం 8 అయితే అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి పైకి అయితే వచ్చిన. రేపని వెళ్ళడానికి ట్రై చేద్దాం, దాన్ని ఒక అలవాటులాగా అయితే మార్చుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేస్తే అలారం పెట్టుకున్నా కానీ నాకు తెలియకుండా నేను బంద్ చేసి మళ్ళీ వండుకున్నా. సో మీరు కూడా ఎంతమంది అలారం పెట్టుకుని టైంకి ఎవరో కామెంట్ చేయరు. సో ప్రజెంట్ అయితే కొద్దిగా వర్క్ ఉంది, అదైతే ఫినిష్ చేసుకుంది. దానికి అర్థం ఉంటుంది, దీనికి ఏం లేదుగా. అది నీకు రాదు ఇక. తీస్తున్నావారా? తీ అట్లా దింపొద్దు. ఉందా కొంచెం ఉందా? పెట్రోల్ వేయించుకుందామని పక్క ఊరికి పోతున్నాం. పోతుంటే ఇక్కడ పైన కట్ట మీద లారీలు తిరుగుతా ఉన్నాయి అనమాట. వీటిని చూసి ఒక్కడేసారి షాక్ అయ్యారు, అవన్నీ కూడా మీద తిరుగుతున్నాయి అని. మట్టి పోతుంది యారా నియా, ఇప్పుడు పోతుంది. అరే మట్టి పోతుంది చూడు నిహా, అది వెనుక కొత్తుంది వచ్చింది. డబ్బా లేపుతుంది ఇక. 1 2 లేతుందా పైకి? అక్కడ ఒక డాగ్ ఉంది, కనబడుతున్నారా దాని పక్క పండి? మన కెమెరాలో 10x పెడితే దాని పక్క పండి కుక్కున్నది కూడా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తేనేమో కనబడతలేదు సరిగా. పడుతున్నాయి రాళ్ళు. ఇంకా చూసావా మొత్తం ఎట్లా పడ్డదా? వచ్చా లారీ పడుతుంది, లారీ పడుతుంది. పోమా, అక్కడ ఎగ్గులు ఉన్నాయి చూద్దామా? పక్క పంటే కోలపరాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఇక్కడ నుంచే ఎగ్స్ తీసుకోవద్దాం అన్నట్టు. కోయిలు కానీ అట్లా ఎరక. డబ్బా పెట్టలేదా? దిగుతుంది దిగుతుంది. కోడి గుడ్లు ఇంటికా ఉన్నాయి కదా, వాళ్ళు ఇస్తలేరు ఇప్పుడు. చూస్తావా? పోమా, చూస్తావా తెచ్చుకుంటావా? చూస్తా. అది పొలం. ఈత కొడతారా? తాడు ఊసిపోయింది, అటు తాడు ఊసిపోయింది. ఎగ్గులు చూస్తారా ఈత కొడతారా? లోపలికి ఓనియరు. పెట్రోల్ అయితే పోయించుకున్నాం, మళ్ళీ రిటర్న్ అయినాం. ఇంటికి పోం మరి ఇక. కోహే బాయ్ కాడికి అటు ఒక రౌండ్ వేసుకొని పోవాలంట. పొద్దుగా ఆల్రెడీ బాబుతో వచ్చారు, మళ్ళీ ఒకసారి పోదామని చెప్పేసి అడుగుతారు. మళ్ళీ ఒకసారి అడిగి నుంచి ఒక రౌండ్ వేసుకొని ఇంటికి పోవాలి. ఈ భలే ఉంది, ఈత కొడతారా? ఇలా ఇగో వాటర్ భలే ఉన్నాయిగా, ఈత కొడతారా? అంటే బురద లేని దగ్గర దుంకుతాడు. బురద ఉందా? ఆడికి పోవమ్మా మరి. సరే అప్పటికి పో. చలో స్టార్ట్. ఇప్పుడు పోమా బాయ్ కాడికి పోమా. దా వెనక కూర్చో, మంచి కూర్చోంటేనే పోతాం మరి. కూర్చో స్టార్ట్ చేస్తున్నా పడుతుంది. మనం ఇన్ని రోజులు వాడిన గుంతనైతే ఫైనల్గా పూర్తి చేస్తున్నాం. ఈ పొక్క ఉడుతుంటే రెండు పెద్ద గూండ్రి కప్పలు వచ్చినాయి. ఈడొకటి ఉన్నది, ఇంకా చెట్లలో ఒకటి ఉన్నది. ఇలా ట్రాక్టర్ కిందకే ఉరుకుతుంది. ఇంకోటి ఇక్కడ చెట్లలో ఉంది పెద్దది. మనం బాయిలో చూసినాం కదా, సేమ్ దాని టైప్ ఉంది గూండ్రి కప్ప. చూసా ఎంత పెద్ద ఉందా? కాళ్ళ ఇంటికి తీసుకోవమ్మా. ఇంకోటి కోయిలు దగ్గరకు వచ్చింది, పెద్దది. ఎంత పెద్ద ఉంది చూడవు. ఇంత ముందు మీరు తెలిసే ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి పొక్క మనకు దగ్గర ఒక తారును పెట్టే అంత ఉండే. తారు పెట్టినా కానీ తారుకు పైన స్పేస్ జరపాలి, అంత లోతుండే. ఒక 2 ట్రిప్పులు లారీ మట్టి తెప్పిస్తే మొత్తం లెవెల్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం ఇన్ని రోజులు పొక్కుండి మనకు ఏర్పడలే కానీ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనకు కొద్దిగా స్పేస్ చేసుకుంది. చాలా స్పేస్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఏమైందిరా? తీసుకోవమ్మా, ఇంటికి తీసుకోవమ్మా.
ఈ రెండిట్లో ఏది కావాలి నీకు? పెద్దదా చిన్నదా? ఇదా అదా? ఇది కావాలనా? ఏం చేసుకుంటావు? ఉరుకుతుందా? కింద దూరారే అవ్వ గదవక ఊగులాడుతున్నావు. ఇచ్చు కోహేగా లేవు 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 అబ్బా తీసేయిగా తీసే చాలు చాలు. అయ్యో బాగా బొరవాడు అన్నే కాబట్టి ఏమిరా ఒక్కడికి కూడా లేదు. ఇటు చూడు కోహి పోయినాయి పోయినాయి పోయినాయి. ఇంకా ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఇంకా 2 ఉన్నాయి. కమ్మల్ లెక్క కమ్మల్ లెక్క మంచిగా ఉంటాయి ఇట్లా కమ్మల్ లెక్క ఇరా ఇట్లా ఇట్లా కమ్మ లెక్క నాకు ఉన్నాయి నీకు నీకు. అయ్యో ఉన్నదా? ఇగో ఇగో ఇట్లా ఇగో ఇగో ఇట్లా చెవుకు అబ్బో నీ చెవు నాది ఉన్నట్టే ఉంది మొత్తం. చూడు. ఇప్పుడైతే అన్నం తింటున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి దప్పడంలో మొత్తం బెండకాయలు వేసింది మా అమ్మ. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో మరి. రేగో కోహి బెండకాయ తీసుకో తిను. నోట్లు ఏంటిదిరా? ఆను మొత్తం చక్కెర వేసుకొని వచ్చినావా? ఎవరు ఇచ్చిర్రు? తమ్ముడు ఇచ్చిండా? పాన్ నోట్లో కూడా ఉంది. అదే ఆన్ తను నింపినవుగా చక్కెర. సో ట్రాక్టర్ ఇది క్లిప్ తెచ్చేది ఉండే కదా బ్యాటరీ. నిన్న పోదామని ట్రై చేస్తే చిన్నోళ్ళు ఎట్లా పోనీయలేరు. సో ఇప్పుడన్నా పోయి తెద్దామని చెప్పేసి బయలుదేరిన. ఇవాళ కూడా రానియలేదు. ఎట్లా అట్లా తప్పించుకొని బయటకు వచ్చిన. సో మొత్తానికి అయితే ఇప్పుడు పోయి దీన్ని తీసుకొచ్చి దానికి ఫిడి చేద్దాం. ఫిడి చేస్తే ఒక టెన్షన్ పోతుంది. మొత్తానికి అయితే క్లిప్ తీసుకున్నా. ఇంత ముందు దానికంటే బందోబస్తు ఉంది. దీన్ని అటాచ్ చేసినాక చూడాలి మరి ఆన్ అవుతుందా కాదా. బందోబస్తు ఉన్నదో 200 చెప్తాడేమో అనుకున్నా కానీ 100 రూపాయలు తీసుకోండు. ఏకదం పతలా ఉంది. ఇది చాలా రోజులు ఆగుతుంది కావచ్చు. చూద్దాం. సో ఈరోజు వాళ్ళ కోసం ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నా. పిల్లలిద్దరికి కోన్ ఐస్ క్రీమ్, ఇంకెవరన్నా తింటే వాళ్ళకి చాక్లెట్. రేపు అయితే ఇంటికి వెళ్దాం. ఏ అన్నయ్యకి లేదు అన్న. ఇది నాకు మొత్తం తీస్తే కింద పోతుంది. తిను పైన తిను. తమ్ముడు మొత్తం తీసిండు అంత కింద పోయింది. స్పైడర్గా తింటున్నాడు. మొత్తానికి అయితే ఫిట్టింగ్ ఇవ్వాలవుతుంది. ఇది ఏంటిరా అది? ఎక్కడి కాస్తున్నారా? మా ఫోటోలకి ఏమన్నా చిచ్చుబుళ్ళు దొరికినట్టున్నాయి. ఏ చేస్తారు అవి? గాలికి కష్టం. వద్దుతి. సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.